ఇక మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్లో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో 8 మంది అగ్నికి ఆహుతైపోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లుగా సమాచారం. విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసి మృతదేహాలను బయటకు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కారుకు ఛార్జింగ్ పెట్టిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అనంతరం మంటలు 3 అంతస్తులకు వ్యాపించాయి. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నా మధ్యప్రదేశ్ ఇండోర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈవీ కారుకి ఛార్జింగ్ పెట్టుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు అక్కడ ఉన్నటువంటి 8 మంది ఒకేసారిగా సజీవ దహనమైపోయారు. పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ కూడా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి, ఎలా జరిగింది? ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇండోర్ లో ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఒక భారీ విస్ఫోటనం అని చెప్పవచ్చు. భారీ శబ్దాలతో ఒక్కసారిగా దద్దరిల్లిందని చెప్పవచ్చు. ఇండోర్ లో జరిగినటువంటి ఏదైతే ఘటన ఒక షార్ట్ సర్క్యూట్ కారణంతో ఏదైతే గ్యాస్ సిలిండర్స్ పేలడంతో ఒక వ్యాపారి ఇంట్లో కెమికల్స్ ఉండడంతో ఈ విస్ఫోటనం భారీ అంటే ఈ ఘటన అంటే జరిగినటువంటి తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. దాదాపు ఇది ఒక హై ప్రొఫైల్ ఉండేటటువంటి కాలనీ. ఈ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే అంటే కాలనీకి ఎంట్రన్స్ దగ్గరలోనే ఒకటి మనకి ఈవీలకు సంబంధించినటువంటి అంటే ఛార్జింగ్ సెంటర్స్ ఒకటి పాయింట్ ఉన్నది. దాని పక్కన ఏదైతే ఒక గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించినటువంటి కార్ అంటే ఒక తోపుడు బండి అన్నటువంటిది అటు మధ్యప్రదేశ్ లో ఎక్కువగా గ్యాస్ సిలిండర్స్ కి ఉపయోగించేటటువంటి నార్మల్ వాహనం. అందులో దాదాపు ఒక 9 గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. ఆ తర్వాత అది ఒక హై ప్రొఫైల్ అయ్యేటటువంటి ఇల్లు అంటే కాలనీ కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఒక బిజినెస్ పర్సన్ కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇదంతా కూడా ఒక కీ చైన్ లాగా ఉండడంతో రాత్రి జరిగినటువంటి తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ మంటలతోటి అటువైపు అంటే ఎవరైతే వెళ్ళేటటువంటి వాకింగ్ కి వెళ్ళేటటువంటి వ్యక్తి ఆ సమయం అందరూ కూడా నిద్రపోతున్నటువంటి సమయము. ఆ సమయంలో భారీ శబ్దాలు, తర్వాత అరుపులు, కేకలు వినిపించడంతో అటువైపు వెళ్ళేటటువంటి ఎవరైతే వాకింగ్ తెల్లవారుజాము 4 గంటల సమయము ఒక వ్యక్తి చూడడంతో వెంటనే అక్కడ ఉండేటటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెంటనే సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్ అనుకోవచ్చు, కొంత ఈ సమాచారాన్ని పోలీసులకు కూడా ఇవ్వకపోవడంతో దానికి సంబంధించినటువంటిది అగ్నిమాపకానికి సంబంధించింది అనుకోవచ్చు, ఇటు పోలీస్ సమాచారం అనుకోవచ్చు, లేట్ గా ఇవ్వడంతో ఈ ప్రమాదంలో ఉన్నటువంటి అంటే జరిగిన ఘటన దాదాపు అరగంట తర్వాతనే ఇదంతా కూడా బయట ప్రపంచానికి తెలిసింది అని మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే పెద్ద విస్తీర్ణ అన్నది కూడా ఏకంగా మంత్రి ఇక్కడ మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి మంత్రి సంఘటన స్థలానికి చేరుకొని చెప్పడంతో ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. దాదాపు ఈ ఘటన జరిగినటువంటిది ఇక్కడ అంటే వ్యాపారి ఇక్కడ కెమికల్స్ సంబంధించినటువంటిది ఆయన ఇంట్లో ఒక నిన్న జరిగినటువంటి ఒక వేడుకలో దాదాపు బంధువులు కూడా వచ్చారు. అందులో ఆ సమయంలో నిద్రపోతున్నటువంటి సమయంలో దాదాపు 11 మంది ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఫంక్షన్ కి వాళ్ళ బంధువులు, తర్వాత సోదరులు చాలా మంది కూడా అక్కడికి రావడం జరిగింది. దానితో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అతడు ఒక పాలిమర్ వ్యాపారి మనోజ్ పుగాలియా అన్నటువంటిది ఒక బిజినెస్ మ్యాన్. వాళ్ళ ఇంట్లో అతడు ఒక కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కింద గ్రౌండ్ లెవెల్లో అదొక 3 అంతస్తుల బిల్డింగ్. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే కెమికల్స్ ఉండడం తోటి వెంటనే మంటలు కూడా వ్యాపించడము, బిల్డింగ్ అంతా కూడా ఆ భారీ శబ్దంతో ఆ కెమికల్ దాంతో గ్యాస్ సిలిండర్స్ తోటి సగ భాగం కూడా కూలిపోయింది ఆ సమయంలో. అంటే ఎంత భారీ మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పడానికి కూడా అక్కడికి అగ్నిమాపక సిబ్బంది రావడానికి కూడా లేట్ కావడం కూడా మరొక కారణం.
స్పాట్ లో దాదాపు 8 మంది మరణించారు. మరొక ముగ్గురు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వీరిని వెంటనే దగ్గరలో ఉండేటటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా వెంటనే అంటే ఎంజిఎం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అక్కడికి తరలించడం, అక్కడ ఉండేటటువంటి డాక్టర్స్ కూడా అరవింద్ మగోరియా కూడా చాలా కీలకమైనటువంటి అంటే మరొక 7 మంది కూడా ఇందులో చాలా కీలకంగా అంటే చనిపోయినటువంటి 8 మందితో పాటు మరొక ముగ్గురు కూడా పరిస్థితి చాలా ఇప్పుడు ప్రస్తుతం క్రిటికల్ గా ఉంది అన్నటువంటి చెప్పడం జరిగింది. ఇక్కడ మంత్రి అంటే ఎవరైతే కాళేష్ విజయవర్గీయ కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకోవడము, అక్కడ క్షతగాత్రులకు మాట్లాడడం, ఎందుకంటే అక్కడ బిజినెస్ పర్సన్స్ గతంలో కూడా ఇదే ప్లేస్ లోనే దాదాపు 2025 లో కూడా ఇదే సంఘటన ఒకసారి జరిగింది. దాదాపు అప్పుడు కూడా ఈ అంటే ఇంటర్కి సంబంధించిన అతడు ప్రవేశ్ అగర్వాల్ అన్నటువంటి అంటే అప్పుడు జరిగినటువంటి ఘటన మర్చిపోకముందే మరొక బిజినెస్ పర్సన్ ఇంట్లో కూడా ఇది జరగడము. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలంతా కూడా బిజినెస్ పీపుల్స్ ఎక్కువగా కూడా ఈ కెమికల్స్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గతంలో జరిగినటువంటి సంఘటనలో కూడా చాలా మంది మరణించడం జరిగింది. మరొకసారి అలాంటి సంఘటనని పునరావృతం కావడము, దీనిపై ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఇటు మంత్రి చెప్పడం జరిగింది. కానీ భారీ విస్ఫోటనము, భారీ మంటల మధ్య కుటుంబంలో ఉండేటటువంటి చాలా మంది కూడా మరణించారు. మరికొంతమంది పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రం ప్రస్తుతము మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఇండోర్ ఘటన గత సంవత్సరం మరొక ముందే మరొకసారి అదే ప్లేస్ లోని ఇక్కడ జరగడం అన్నది కూడా కొంత ఆ ప్రాంత ప్రజలను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తుంది. కానీ ఈ ఘటన మాత్రము దీనిపై ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ. देखिए बहुत दुखद घटना थी इसमें, और जो आज ये घटना हुई ईवी चार्जिंग पॉइंट से आग बढ़ी थी जैसा बताया जा रहा है अभी, और उसके बाद उसमें आग बढ़ के खंभे पे आग लगी, फिर घर में आग फैली पूरी है, और 7 लोगों की इसमें दुखद मृत्यु हुई है। बाकी 3 लोग को रेस्क्यू भी किया गया था, और अभी फिलहाल पूरी टीम ने देख लिया है घर। अभी चूँकि थोड़ा अभी भी आग काफ़ी ज़्यादा थी तो अभी भी गर्मी का बहुत ज़्यादा है टीम, लेकिन पूरे घर को फिर से एग्जामिन कर रही है। बाकी फिर इसमें बाकी जांच वगैरह होगी कि कारण क्या थे उसको एसेस करने के लिए, और बाकी ये रेस्क्यू हमारा जो है वो कम्प्लीट हो चुका है। अभी रेस्क्यू कंप्लीट हो चुका है। बस हम लोग अब ये देख रहे हैं चूँकि इसके कारण दूसरे आसपास के घरों में कोई विपरीत प्रभाव तो नहीं पड़ा है, और बाकी जो हमारी इलेक्ट्रिक की लाइन्स वगैरह है उनको भी तो फिलहाल बंद कर दिया गया, उनको